వెల్కమ్ టు మరో కురుక్షేత్రంలో టాప్ 5 న్యూస్. ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డ్స్ లో భారత్ మరోసారి మెరిసింది. భారతీయ సంగీత దిగ్గజాలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్ల ఫ్యూజన్ బాండ్ శక్తికి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డును అందుకునేందుకు శంకర్ మహాదేవన్, జాకీర్ హుస్సేన్ బృందం ఈ సభ్యులంతా కలిసి లాస్ ఏంజల్స్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డు గెలుచుకున్న సందర్భంగా బృంద సభ్యులు భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. శ్రీదేవి మరణంపై భారత్, యుఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచిపెట్టాయని ఆరోపించిన భువనేశ్వర్ కు చెందిన మహిళ తన వాంగ్మూలం నమోదు చేయకుండానే ఛార్జ్ షీట్ దాఖలు చేయడం దారుణమన్న నిందితురాలు దీప్తి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన నిందితురాలు. క్యాన్సర్ ను ఇక తీసిపారేయచ్చు. టీకాను అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఇటీవలి కాలంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆందోళనల మధ్య బ్రిటన్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ కు నయం చేయడానికి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్ లో ఇప్పటి వరకు నెంబర్ కు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టిఎస్ అనే అక్షరాలు ఉండేవి. టిఎస్ స్థానంలో ఇకపై టీజీ అనే అక్షరాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.